ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు 6వ రోజు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానం చేస్తున్నారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. భారీగా వస్తున్న భక్తుల్లో ఎవరైనా తప్పిపోతే గుర్తించేందుకు ఏఐ ఆధారిత సహాయ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. మహాకుంభమేళాలో ఇప్పటికే 7 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కుంభమేళా పూర్తయ్యే నాటికి 45 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళాలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇందుకోసం ముందుగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మహాకుంభమేళాలో యువ పోలీసులను శిక్షణకు పంపాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అకాడమీకి లేఖ రాసినట్లు చెప్పారు. మహాకుంభమేళాకు మించి నేర్చుకునే ప్రదేశం యువ పోలీసులకు ఎక్కడా ఉండదని పేర్కొన్నారు. మహాకుంభమేళా జరుగుతున్న తీరుపై ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు అధ్యయనాలు, పరిశోధనలు నిర్వహిస్తున్నాయని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.